హలో అందరికీ నమస్కారం. ప్రెస్ మీడియా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లేచింది మహిళా లోకం, మీకు ఆల్రెడీ ట్రైలర్తో వైబ్ అర్థమై ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్న టీం చూస్తుంటే దిస్ ఇస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఫన్. అండ్ ఎస్పెషల్లీ షూటింగ్ చేస్తున్నప్పుడు వీ హ్యాడ్ దట్ ఫన్, అది కనిపిస్తుంది క్లియర్గా. నేను అదే అనుకున్నా, బికాజ్ ఇట్ బీన్ సో లాంగ్ దట్ వీ షార్ట్ దిస్ ఫిలిం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ చూస్తుంటే ఎంత ఎంజాయ్ చేసాం అనేది అన్నీ అలా గుర్తొస్తూ ఉంటుంది. సో మా పుష్ప గారు, లాయర్ గారు ఈజ్ అ బ్యూటిఫుల్ మెసేజ్ ఇంతకుముందు చెప్పినట్టు. సో డైవర్స్ కాదు, డైరెక్ట్ మర్డరే అంతే, దెర్ ఈజ్ నో అదర్ గో. సో ఇట్ విల్ స్టార్ట్ విత్ అ వెరీ స్మాల్ పాయింట్, బట్ వెళ్తూ సినిమా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అందరికీ నమస్కారం. ఆఫ్టర్ సో లాంగ్ టైం ప్రసాద్ ల్యాబ్లో అలా అడుగు పెడుతూ మీ అందరి మధ్యలోంచి నడిచొస్తుంటే వావ్, అదొక పెద్ద వైబ్లా అనిపించింది. నా సీనియర్ మీడియా మిత్రులందరినీ కలుసుకున్నాను, అందరితో మాట్లాడాను, చాలా సంతోషంగా ఉంది. ఆల్రెడీ మీరు చూసారు కదా, ఇప్పుడు ట్రైలర్ చూసారు, ఎంత బాగుందో. మాకే చాలా ఆనందం అనిపించింది ట్రైలర్ చూస్తే. ఒక కోతి ఉంటేనే వనమంతా చెడగొడుతుంది కదా, అలాంటిది ఇన్ని కోతులుంటే ఏమవుతుందో ఆలోచించండి. సినిమా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందండి. ఈ మధ్యన డ్రమ్ముల కాస్ట్ ఎక్కువైందంట బంగారానికంటే కూడా. లేడీస్కి బంగారం అంటే ఎంత ఇష్టం ఆలోచించండి. బంగారం కూడా కొనడం మానేసి డ్రమ్ములు కొంటున్నారంట. అది ఎందుకు కొంటున్నారు ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే 26వ తారీఖున వచ్చేసేయండి థియేటర్లకి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న ఫిల్మ్ని మంచిగా సపోర్ట్ చేయడానికి మీరు అందరూ వచ్చారు. ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా? కొంచెం సౌండ్ చేయండి అట్లీస్ట్, అడిగినందుకైనా. సో ఒక మంచి కామెడీ ఫిల్మ్తో మేము ముందుకు వస్తున్నాము మార్చ్ 26న. సినిమా చాలా ఫన్గా హ్యాపీగా చేసాము, అదే ట్రాన్స్లేట్ అవుతుంది ట్రైలర్లో కూడా. సో సినిమా ఇంకా ఫన్గా ఉంటుంది. మీరు థియేటర్లో చూస్తే థియేటర్లో తప్పకుండా చూడండి, బికాజ్ ఇప్పుడు కామెడీ ఫిల్మ్స్ అనేవి చాలా వర్కౌట్ అవుతున్నాయి. సో మా ఫిల్మ్ కూడా తప్పకుండా థియేటర్లో వర్కౌట్ అవుతుంది అని నమ్ముతున్నాను బలంగా. అంటే ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ చాలా సీరియస్గా, ఎప్పుడు కొంచెం హారర్ కానీ థ్రిల్లర్ కానీ కొంచెం ఏడుపు కైండ్ ఆఫ్ రోల్స్ చేశాను. బట్ ఫర్ ద ఫస్ట్ టైం కామెడీ జోన్లో ట్రై చేస్తున్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇందాక అనన్య గారు అడిగారు కదా ట్రైలర్ నచ్చిందా అని. మీ అంత అందమైన అమ్మాయిలు అలా అడిగితే కొంతమంది కెమెరామెన్ అన్నయ్యలు అయితే ఇలా స్మైల్ చేసుకుంటూ సిగ్గుపడ్డారు, అందుకే మీకు ఆన్సర్ ఇవ్వలేకపోయారు. ట్రైలర్ బాగా నచ్చింది కదా? నేను చెప్తున్నా, సిగ్గుపడకలా చెప్పండి, నచ్చిందా లేదా ట్రైలరు? నాకైతే పిచ్చగా నచ్చింది, చూడంగానే నేను నవ్వుకున్నాను. బేసిక్గా ఏంటంటే మన ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న మగవాళ్ళందరినీ కూడా నేను రిప్రజెంట్ చేస్తున్నాను అనమాట ఈ సినిమాలో. రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఒక విషయం, ఏదో చిన్న విషయం జరిగితే ఆ విషయాన్ని ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు, ఒక్కొక్కళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఉన్న యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి పర్స్పెక్టివ్ ఏంటి ఆ విషయం మీద అంత ఆలోచించి తర్వాత నేను అనన్యలో లీడ్ ప్లే చేస్తున్నా, అంటే వీఆర్ అ కపుల్ ఇందులో. సో అనన్యకి ఇలా చెప్పి ఇలా చెప్పి ఆ విషయాన్ని ఎక్కడి నుంచి ఎలా చూపించవచ్చు అనే ఒక చిన్న పాయింట్ మీద ఈ సినిమా బేస్ చేసుకుని చేశాము. అండ్ బేసిక్గా నాకు అర్థమైంది ఏంటంటే, బంగారం కొంటున్నాం, వెండి కొంటున్నాం, స్టాక్స్ కొంటున్నాం అంతా కాదు. ఒకవేళ పెళ్లి చేసుకునే ముందర కూడా మన ఇంటికి వచ్చే ఆడపిల్లని బంగారంగా చూసుకుంటే అదే చాలు, ఇలాంటి ఇష్యూస్ ఏమి రావు. అందుకే నాకు అండ్ అది ఒక సైడ్ అయితే, ఇంకో సైడ్ ఏంటంటే నా రియల్ లైఫ్ భయాలన్నీ కూడా రీల్లో చూపించారు. ఒకవేళ క్లారిటీ లేకుండా పెళ్లి చేసుకుంటే ఏమవ్వచ్చు, కాన్సన్ట్రేట్ చేయకుండా ఇంట్లో ఉన్న పెళ్ళాన్ని సరిగ్గా చూసుకోకపోతే ఏమవచ్చు, చిన్న విషయాలు గుర్తు పెట్టుకోకపోతే ఏమవచ్చు అనే ఒక హెచ్చరిక ఇది అందరికీ. సో ఇట్స్ అ సూపర్బ్ స్టోరీ, రిలేటబుల్ స్టోరీ, చాలామంది రిలేట్ అవుతారు దీనికి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు, అర్జున్ గారు, కార్తిక్ గారు ఫర్ కాస్టింగ్ మీ ఇన్ దిస్. ఐ హ్యాడ్ సూపర్ ఫన్. హేమ గారు తెచ్చిన అమేజింగ్ ఫుడ్ తిన్నాము మేము ఆన్ సెట్స్. లక్ష్మి గారితో ఎన్నో ముచ్చట్లు చెప్పుకున్నాము. అండ్ అంటే మీరు బిర్యానీ పెట్టిన రోజు నేను లేను.
నేను ఆ రోజు లేనండి. నేను చేసి లేదు బట్ ఇప్పుడు వస్తానండి, ఇప్పుడు పెడితే వస్తాను. ఇప్పుడు పెడితే వస్తానండి పక్కా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్ కోర్స్ హరితేజ అండ్ ఆల్, మాకు మ్యూజిక్ సంబంధం కూడా ఉంది. సో వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అనన్య, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. కొన్ని ఇందాక తను అడుగుతున్నారు కొరియోగ్రాఫర్ ఎవరు అంటే, రొమాంటిక్ సీక్వెన్స్లో కొరియోగ్రాఫ్ నేనే చేశానండి. అదే ఇది ఇలా చేస్తే బాగుంటుంది. ఒక సాంగ్ కూడా ఉంది మా ఇద్దరి మధ్యలో, ఒక రొమాంటిక్ సీక్వెన్స్. సో అది ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని. సో శ్రీరామ్ చంద్ర అని ఒక డిఫరెంట్ రూపంలో, అంటే యాక్టర్గా ఏదో అక్కడిక్కడ కొంతమంది చూసుంటారు, ఈ సినిమాలో కూడా చూస్తే యూ విల్ అండర్స్టాండ్ ది యాక్టర్ సైడ్ ఆఫ్ మీ ఆల్సో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ లేచింది మహిళా లోకం సూపర్ హిట్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ ద ఫిల్మ్. థ్యాంక్స్. So yeah, మూవీ ఇండస్ట్రీ ఈజ్ అ వెరీ లాంగ్ జర్నీ ఫర్ అస్. అంటే నాకు బేసిక్గా ఇండస్ట్రీ అంటే ఏంటో కూడా తెలియదు, బట్ హియర్ వీఆర్ ప్రొడ్యూసింగ్ అవర్ ఫస్ట్ ఫిల్మ్ అలాంగ్ విత్ మై sisters from another mothers. So yeah, please bless us. Please watch the movie on March 26th. And yeah, please make it a big success. Thank you. వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ సపోర్ట్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ అండి. ఈ మూవీ ఇంత పర్ఫెక్ట్గా అండ్ అనుకున్న టైంలో అవ్వడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి వీళ్ళంతా యాక్టర్స్ అండి. దేర్ డెడికేషన్. అంటే మేము చాలా కాంపాక్ట్, అంటే చాలా చిన్న దీంట్లో ప్లాన్ చేసాము. వెరీ కాంపాక్ట్ ఉండింది షెడ్యూల్ అంతా. అదంతా పర్ఫెక్ట్గా రావడానికి కారణం వీళ్ళందరూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీ వన్, యాక్టర్స్ ఎవ్రీ వన్. అండ్ దీనికి సెకండ్ రీజన్ వచ్చేసి డిఓపి అండి. తను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఎందుకంటే మనం అనుకున్న వర్క్ అనుకున్న టైంలో అవ్వడానికి డిఓపి ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. సో తన సపోర్ట్ వల్ల ఇది పాసిబుల్ అయింది. అండ్ థ్యాంక్స్ టు డిఓపి, తను ఈరోజు ఇక్కడ రాలేదు. అండ్ మా కెమెరామెన్ జాక్స్ గారు సూపర్ వర్క్ చేశారు ఆయన. అండ్ ఆర్టిస్ట్ అందరూ కూడా చెప్పడానికి పెద్దగా ఉంటుందేమో కానీ వెరీ డిసిప్లిన్ అని చెప్పొచ్చు. అది లక్ష్మి గారి వల్ల ఎందుకో కానీ అందరం వెరీ డిసిప్లిన్గా ఉన్నాము. ఆవిడ టైం చూసి మేము కూడా ఎర్లీగా వచ్చాము, టైంకి కంప్లీట్ చేసుకున్నాం అంతా. సో ఇట్స్ వెరీ హ్యాపీ ఫిలిం అండి. అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సన్ స్టూడియో అని మా ఫ్రెండ్ ఒక అతను కిట్టు అని స్టార్ట్ చేసి ఈ సినిమాని రిలీజ్ చేయాలన్నాడు. మా థియేటర్ నెట్వర్క్లో మాకు కొంచెం పరిచయాలు ఉంటాయి కాబట్టి దీని రీజనబుల్ రిలీజ్ ఆన్ 26th చేస్తున్నారు, మార్చి 26th. ఈ షూట్కి చాలా 2-3 సార్లు వెళ్ళాను. చాలా రోజుల క్రితం అనుకున్నాను. ఆ రోజే అనుకున్నాం ఈ సినిమా ఎందుకు ఆగింది, ఇంత కలర్ఫుల్గా ఉందని. ఇప్పుడు ఈ స్టేజ్ చూసిన తర్వాత లక్ష్మి గారు ఈ గ్యాంగ్ లీడర్ అండ్ ఆ డ్రమ్ము చూస్తే భయం వేసి ఎవరు వెళ్ళకుండా ఉండొద్దు, మొత్తం మంచి మెసేజ్ ఉంటుంది మూవీలో అని చెప్తున్నారు.